వృశ్చిక రాశి వారి ఇంట్లో ఈ శక్తి ఉంది. జూన్ నెల 15వ తేదీ లోపు మీ లైఫ్ మొత్తం ఊహించని రీతిలో మారిపోతుంది. 100% జరగబోయేది ఇదే. వృశ్చిక రాశి వారి ఇంట్లో ఏ శక్తి దాగి ఉంది? జూన్ నెల 15వ తేదీ లోపుగా వీరి జీవితం ఏ విధంగా మారుతుంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. గుప్త నిధులు కలలోకొస్తున్నాయా? ఇక చింతించకండి. నాగబంధన, అష్టబంధన, అఘోరాలతోటి, నాగసాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును. మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. నిధులు చూడబడును. చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా? ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సమయం సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. ప్రారంభించిన కార్యక్రమాలను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. తోటి వారితో చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్యలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. ఈ వారం కేతుగ్రహం మాత్రమే యోగిస్తుంది. దైవ బలం కూడా సదా మిమ్మల్ని రక్షిస్తుంది. మనోబలంతో పనులన్నీ కూడా మొదలు పెడితే మేలు. పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాయిదా వేయవద్దండి. మనసుకు విఘ్నం కలగకుండా పని చేయాలి. చెడు ఆలోచనలకు అసలు తావివ్వవద్దు. ఆత్మవిశ్వాసం అన్ని విధాలుగా కూడా ముందుకు నడిపిస్తుంది. కొన్ని విషయాల్లో పరీక్షాకాలం అనిపిస్తుంది. అపార్థాలకు అవకాశం అయితే ఉంటుంది. ఈర్ష్యాపరం నుండి ఎదురయ్యే ఇబ్బందులను సున్నితంగా అధిగమించాలి. ఆవేశం లేకుండా శాంతంగా మాట్లాడాలి. ఉద్యోగంలో పనులు సకాలంలో పూర్తి అయ్యేటట్టుగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిడి కలగకుండా ఉండాలి అంటే మీ యొక్క బాధ్యతలను సకాలంలో నిర్వర్తించండి. గుర్తింపు లభిస్తుంది. ఏ పని చేస్తున్నా సరే అందులో స్పష్టత అనేది చాలా అవసరం. అంతరంగిక విషయాలు ఇతరులతో ప్రస్తావించవద్దు. గంభీరంగా వ్యవహరించండి. పట్టు విడుపు ముందుకు సాగితే మేలు జరుగుతుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. దగ్గర వారితో స్నేహపూర్వకంగా మెలగాలి. ఆత్మీయుల సూచనలు కూడా చాలా అవసరం. దైవ ధ్యానంతో శుభాలు జరుగుతాయి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం మీకు చాలా మంచి ఫలితాలను అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ కాలం అంతా కూడా చాలా బాగుంటుందండి. ఈ రాశి వారికి వ్యాపారంలో చాలా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక శక్తి అనేది వీరి జీవితంలో దాగి ఉంది. సాక్షాత్తు ఆ దుర్గా అమ్మవారి వీరి జీవితంలో వీరి ఇంట్లో కూడా కొలువుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి గురుడు 10వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు పొందుతారు. గురువు 12వ ఇంట్లో సంచారం చేయడం కారణంగా గురుడు మీకు సహాయంగా అయితే ఉంటుంది. అంతేకాదు కొత్త వ్యాపార ఒప్పందాలను కూడా ఇవ్వవచ్చు. ఈ రాశి వారికి ఈ ఏడాది కుటుంబ జీవితం చాలా సాధారణమైన ఫలితాలు అయితే పొందుతారండి. గురుడు 10వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీరు చాలా మానసికంగా ఒత్తిడి అనేది ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే శని ప్రభావం నుండి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా చాలా సంతోషంగా కూడా ఉంటారు. పరిస్థితులు గతం కంటే కూడా చురుగ్గా మెరుగవుతాయి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. శని ఈ రాశి నుండి 8వ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది అనేది కనిపిస్తోంది. అంతేకాదు మీకు ఒత్తిడి కూడా పెరగనుంది. ఈ కాలంలో మీరు శారీరక మానసిక ఆరోగ్యం రెండింటిపైన కూడా పూర్తి శ్రద్ధ వహిస్తే మేలు. ఈ రాశి వారు గురుడి స్థానం మారిన సమయంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలు కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. అసలు ఈ వృశ్చిక రాశి వారికి జూన్ నెల వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి కలిసి రాబోతుందా కాలం లేదా అని అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో చాలా మార్పులు అయితే వీరు చూడబోతున్నారు. కెరియర్లో ఈ నెల సవాళ్ళతో కూడినటువంటి సమయంగా కనిపిస్తోంది. కుజుడు 10వ ఇంట్లోకి మారడంతో అదనపు పనిభారం, ఒత్తిడి మరియు బాధలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొందరు ఉద్యోగరీత్యా సుదూర ప్రయాణాలు లేదా వేరే ప్రదేశంలో పనిచేయాల్సి రావచ్చు. సూర్యుడు 8వ ఇంట్లోకి ప్రవేశించడంతో ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి తక్కువ మద్దతు కూడా లభించవచ్చు. అపార్థాలు రావచ్చు. అనవసర వాగ్వాదాలను నివారించడానికి
తక్కువగా మాట్లాడండి మరియు ఇతరులతో పని జోక్యం చేసుకోవడం మానండి. బుధుడు 2వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత కెరియర్ సంబంధిత విషయాలు లేదా జ్ఞాన విస్తరణకు అవకాశాలు అనేవి ఉంటాయి. దీని కారణంగా కెరియర్లో సానుకూలమైన మార్పులు అయితే ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సమయం శ్రేయస్సు మీ యొక్క కృషికి తగిన ఫలితం కూడా మీకు దక్కుతుంది, కానీ కొంచెం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త తీసుకోండి. ఈ రాశి వారి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కనుక కుటుంబ పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తుందండి. శని 5వ ఇంట్లో ఉండడం చేత సంతాన సంబంధిత విషయాల్లో స్థిరత్వం అనేది ఉంటుంది మరియు మీ యొక్క పిల్లలు తమ రంగంలో కూడా చాలా బాగా రాణిస్తారు. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. దీని కారణంగా మానసిక విశ్రాంతి పొందుతారు. అయితే శుక్రుడు 7వ ఇంట్లో ఉండగా నెల ప్రారంభంలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు లేదా ఆరోగ్య సమస్యలు అనేవి రావచ్చు. కుజుడి ప్రభావం కారణంగా కుటుంబంలో ఒత్తిడి లేదా వాగ్వాదాలు రావచ్చు, కాబట్టి సహనంతో వ్యవహరించండి. రాహు 4వ ఇంట్లో ఉండడం చేత మార్పులు అనేవి రావచ్చు. ఉదాహరణకు ఇంటి మరమ్మతులు లేదా స్థలం మార్పిడి. శుక్రుడు 8వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు జూన్ 29 వలన కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కొంత అనుకూల ప్రయత్నం అయితే లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోందో, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. మీరు ఏదైతే కావాలని కోరుకుంటారో అది వీరికి సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా వీరికి సఖ్యత అనేది ఏర్పడబోతోంది. ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో వీరైతే విజయాన్ని చూస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి వారికి సమయం పూర్తిగా మారిపోతుందండి. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది. మీరు తరతరాలుగా కూడా మీరు చూస్తున్నటువంటి సంపద మీకు సొంతం కాబోతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో పెను మార్పులు అయితే మీరు చూడబోతున్నారు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరికి ఇప్పటి వరకు కూడా ఎవరైనా సరే పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నవారు ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో ప్రయత్నాలు చేసినట్లయితే తొందరలోనే మీకు మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఈ సమయంలో కనపడుతోంది. మీరు యోగా ధ్యానం చేయాల్సి ఉంటుంది. మీ శరీరాన్ని మీరు ముందుగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంది. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వీరిలోని మనం చూస్తున్నట్లయితే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.